ఇక మీలో ఉన్న అపోహ తొలగిపోయినట్టే కదా మామయ్య గారు. గంగ ఎట్టాంటిదో మీకు తెలిసినట్టేగా. మీ కోడలిగా నన్ను ఒప్పుకున్నట్టేగా. మమ్మల్ని క్షమించేశారు కదా. నాకేం తెలీదండి. ఎలా క్షమిస్తాడు? ఎందుకు క్షమించాలి? క్షమించకూడని తప్పు చేసిన మిమ్మల్ని క్షమిస్తాడా? క్షమించడు. మహాదేవి గారు, ఇంకా ఏంటండి? ఏంటంటే కాకి పిల్ల కాకి ముద్దు అన్నట్టు మీ మనవరాలు చేసిన దాంట్లో మీకు తప్పేవి కనిపించకపోవచ్చు. భరించిన నా తమ్ముడు ఆ ద్రోహాన్ని మర్చిపోలేడు. గుండెల్లో గుణపంలా దింపినా ఆ మోసాన్ని మనసులోంచి ఎప్పటికీ తీసేలేడు. గంగ మంచిదని అనుకోలేడు. ఇది వాడి కోడలని ఈ జన్మకు అంగీకరించలేడు. ఆ మాట ఒప్పుకోడు 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 అనడు కూడా. హరిగారు, నేను చెప్తున్నాను కదా, అతను అడుగుతావేంటి? నా తమ్ముడు ఒప్పుకోడు, ఆ మాటే చెప్పడు. అత్తయ్య, ఏ నువ్వు ఊరుకో. నిజం తేలింది కదా అని మీ నాన్నకి నీ మీద కోపం పోతుందని అనుకోకు. మీ ఆవిడేవో 4 ముక్కలు వదిలింది కదా అని మీ నాన్న వాటికే కరిగిపోతాడని అనుకోకు. మీరు వాడికి చేసిన ద్రోహాన్ని మర్చిపోయి మిమ్మల్ని నెత్తిన పెట్టుకుంటాడని కలలు కనదు. వాడికి మీరు చేసిన గాయం మానంది. అనుక్షణం వాడికి గుర్తొస్తూనే ఉంటుంది. మీరు మీ గురించి ఆలోచించారు, వాడి గురించి ఆలోచించలేదు. వాడు ఎలా పోయినా మీకు అనవసరం అనుకున్నారు. ఏం మాట్లాడుతున్నారు పెద్దమ్మ గారు? నిజాలు, నగ్న సత్యాలు. అబద్ధాలుగా మీకు వినిపించినా నా తమ్ముడికి నా మాటల్లోని అర్థం అవుతుంది. నేనెందుకింత ఆవేశపడుతున్నానో వాడికి తెలుస్తుంది. మహాదేవి గారు, మీరు హరిగారిని రెచ్చగొట్టాలని చూస్తున్నారు. కలిపే ప్రయత్నం చేయట్లేదని అది బాగా తెలుస్తోంది. మీరేమనుకున్నా ఐ డోంట్ కేర్. ఇలాంటి సెల్ఫిష్లను నేను వెనకేసుకురాను. గతం తాలూకు గుర్తులను చెరిపేసి కలుపుకుపోను. మేమంత తప్పేం చేశామండి? చేసిందే నువ్వు. ఎస్, క్షమించరాని తప్పే, క్షమించేది కాదు. క్షమించను. ప్రేమించి పెళ్లి చేసుకోవడం నేరమా మామయ్య గారు? మీలా చేసుకోవడం నేరం. పెద్దవాళ్ళని చిన్న చూపు చూడడం నేరం. మీరనుకున్నదే చేయడం నేరం. నేరాలన్నీ మీరు చేసి ఇప్పుడు న్యాయం మాట్లాడుతుంటే కుదరదు కదా. మీ పక్క అసలు న్యాయమే లేదు కదా.
ఎలా క్షమిస్తాననుకున్నావు? ఎలా మర్చిపోతాననుకున్నావు? ప్రేమకు నేను వ్యతిరేకి కాదని మీకు తెలుసు, కానీ నాకు వ్యతిరేకంగా వెళ్ళారే, అది నేను ఈ జన్మలో జీర్ణించుకోలేను. మామయ్య గారు, మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కదా? ఆహా, నాతో రండి. మేం కూడా ప్రేమించే పెళ్లి చేసుకున్నాం అనేగా అంది? అవును, ప్రేమించే పెళ్లి చేసుకున్నాం. అది ఎంత ప్రేమంటే మాటల్లో చెప్పలేనంత ప్రేమ. మాట్లాడితే మా అమ్మాయిని నీకివ్వము అన్నారు. ఏం చేయాలో నాకు తెలియలేదు. మా ప్రేమను దక్కించుకోవడం కోసం వాళ్ళకి దూరమై మనం పెళ్లి చేసుకుందాం లక్ష్మితో నేనే అన్నాను. కానీ తనేమందో తెలుసా? అయిన వాళ్ళని దూరం చేసుకోకూడదు అంది. వాళ్ళ అంగీకారం లేకుండా వద్దు అంది. నేను ఆలోచించాను, నాకు కరెక్టే అనిపించింది. మా పెళ్లి ఒప్పించడానికి 4 ఏళ్లు పట్టింది. కానీ నువ్వు 4 రోజులు ఓపిగ్గా ఉండలేకపోయావు. నన్ను ఒప్పించలేకపోయావు. నీది ప్రేమ, నువ్వా నన్ను క్వశ్చన్ చేసేది? తను ఆ ఉద్దేశంతో మాట్లాడలేదు హరిగారు. మీరు ప్రేమించే పెళ్లి చేసుకున్నారు కదా, ఆ పెయిన్ మీకు తెలుస్తుంది కదా అన్న అర్థంలో అంది, అంతే. చాలు జగదీశ్వర్ గారు, మీరు వెనకేసుకు రాకండి, నేను వినను. అలా మాట్లాడకండి హరిగారు. మీకంటే అంత సమయం ఉంది, వాళ్లకు ఆ సమయం మీరిచ్చారా? మీ మేనకోడలతో పెళ్లి పెట్టేస్తే వాళ్ళు ఇంకేం చేస్తారండి? అందుకని మా ఇష్టంతో పని లేకుండా వాళ్ళ ఇష్టానికి చేసుకుంటారా? ఇంకేం చేస్తారు? అదే నేను అంటున్నాను. వాళ్ళ గురించి ఆలోచించారు. స్వార్థపరులు వీళ్ళు. ఇలాంటి వాళ్ళని మన్నించలేము. మహాదేవ్ గారు, మీరు మాట్లాడే దాంట్లో ఏమైనా అర్థం ఉందా? మీకు అర్థమైన దాంతో నాకు పనిలేదు. మా దృష్టిలో వీళ్ళు సెల్ఫిష్లే. వాళ్ళ స్వలాభం కోసం బతికే వాళ్లే. కాదు. కాదా? ఇందులో ఇంచు కూడా నిజం లేదా? లేదు. లేదని నువ్వన్నా నువ్వు స్వార్థపర్రాలివే అంటాను. కాబట్టే వీణ్ణి చేసుకున్నావు. వీడు పైసాకి గతులేని వాడైతే చేసుకునేదానివా? తను నాకు పేదవాడిగానే పరిచయం అయ్యాడు. ఆ విషయం మర్చిపోకండి. వాడు కోటీశ్వరుడు కాడని నువ్వేగా చాలాసార్లు నిరూపించాలని చూసావు. వాడిని పెళ్లే చేసుకోనని కూడా అన్నావుగా. నిజం తెలిసాకగా ఒప్పుకున్నావు. ఆ విషయం నువ్వు మర్చిపోకు. నానలా ఎందుకన్నానో మామయ్య గారికి అప్పుడే చెప్పాను. అమ్మమ్మని మోసం చేయకూడదన్న ఉద్దేశంలో ఉన్నాను. అది ఆయనకి తెలుసు. నువ్విలా అని తెలియదు కదా. తండ్రి కొడుకులకే మనస్పర్ధలు తెస్తావని వాడు అనుకోలేదుగా. ఏంటండి మీరు తల తోక లేకుండా మాట్లాడుతున్నారు? మరి తప్పులు నెంచుతుంటే అలాగే ఉంటుంది. మీరు మాత్రం తక్కువ. వాడు జమీందారు బిడ్డ అని తెలిసాకేగా ఒప్పుకున్నారు. కాదంటే నో అని అన్నారుగా. మీకు స్వార్థమే, మీ మనవరాలకి స్వార్థమే. అత్తయ్య, నువ్వు స్వార్థపరుడువేరా?
కాబట్టే పెళ్లిలో చూపించిన తెగింపుని నీ తండ్రికి దూరంగా ఉండి బతికే దాంట్లో చూపించలేకపోయావు. నేరుగా నీ పెళ్ళాన్ని ఇక్కడికే తీసుకొచ్చావు. విడిగా ఉంటే కష్టం కదా, ఆ కష్టం మీ నాన్న కష్టార్జితం మీదే పడేశావు. పోషించలేకే ఆ కష్టం ఎందుకు అని తెచ్చావు. మీ పెళ్లికి నీ తండ్రి అంగీకారం అక్కర్లేదు కానీ వాడి మీద ఆధారపడ్డానికి మాత్రం కావాలి. అది స్వార్థం కాదా? ఇప్పటికీ నువ్వు మీ నాన్నని నమ్ముకునే బతుకుతున్నావు, నీ పెళ్ళాన్ని బతికిస్తున్నావు. నీకంటూ చెప్పుకోవడానికి ఏముందిరా? ఫాదర్ నేమ్ హరినారాయణ తప్ప నీ ముందు వెనక ఏముందిరా? పౌరుషం మాత్రం వస్తుంది గాని ఈ క్షణం వరకు ఒకరి సహాయం లేకుండా మీకుగా మీ కాళ్ల మీద మీరు నిలబడే ప్రయత్నం చేశారా? ఆ ధైర్యం చేయగలవా? చేయలేవు. వెనక ఎవరో కళ్ళు ఉండాలి, లేదంటే నిల్లు. మీరు మరీ అంత సులకనగా మాట్లాడకండి. ఉన్నదేగా అన్నాను, ఇక ఉండదు. మీరనుకున్నది జరగదు. మాటలు కాదు, ఇక చేతల్లోనే చూపిద్దాము. వాడము, ఎవరి పేరు వాడము. ఎవరి సహాయం తీసుకోము. గంగా, అవునమ్మమ్మా, మా ఆత్మాభిమానం మీద కొట్టారు, నిరూపించుకోవాలా. ఆవిడ అంటున్న స్వార్థం మాకు లేదని నిరూపించుకోవాలా. అది జరగాలంటే, మమ్మల్ని అన్న మాటల్లో నిజం లేదని తెలియాలంటే మేమేంటో చూపించాలి. చెప్పం. మా వెనకున్న మీ పేరు మేం చెప్పుకోము, మీ పరపతిని మేం వాడుకోము. మా సొంతంగానే మేమే నిలబడతాము. మా కష్టంతోనే మేం బతుకుతాము. ఒక్కరి రూపాయిని ఆశించం. బతికి చూపిస్తాము, చూడండి. అవునన్నా, గంగ చెప్పిందే జరుగుద్ది. ఇప్పటి వరకు సిద్ధు వేరు, ఇప్పటి నుంచి వేరు. నాకు లేని గుణాన్ని అంటగట్టారు కదా, చూపిస్తా. నా సామర్థ్యం ఏంటో తెలియాల్సిన వాళ్ళకి తెలిసేలా చేస్తా. పోషించలేనా? పోషించి చూపిస్తా. నాలో ఉన్నది కూడా ఆయన రక్తమే, ఆయనలాగే నాది కష్టపడే తత్వమే. ఇంతకాలం నేనేం జులైలా తిరగలేదు. ఆయన సంపాదనని విచ్చలవిడిగా ఖర్చు పెట్టలేదు. కాకపోతే ఆయనకు సహాయంగా ఉండిపోయాను. నేను సొంతంగా ఏం చేయలేదు. నాకు తెలిసిన విద్య ఉంది, దానికి ఎంతో విలువ ఉంది. మళ్ళీ మొదలు పెడతా, అది కూడా మీ పేరు వాడుకోకుండా. రాగంగా, హలో, ఎక్కడికో వెళ్ళిపోవడం కాదు, ఇక్కడే ఉండి చూపించు. అప్పుడు మేం కూడా నమ్ముతాం. సరే అత్తయ్య, మీ కోరిక ప్రకారమే ఉంటాం. మీరు కోరిందే తీరుస్తాం. రాగంగా, ఒరే తమ్ముడు, కరెక్ట్గా మాట్లాడవరా. ఇలాగే పట్టుగా ఉండు. తప్పు చేసింది వాళ్ళు, మనం తగ్గనేకూడదు. రా. మామ్, నెక్స్ట్ ఏంటి? వాడేదో అన్నాడుగా, వాళ్ళ నెక్స్ట్ స్టెప్ ఏంటో చూసి మనం అప్పుడు ప్రొసీడ్ అవుదాం. ఏ చలో చలో.
ఇలా జరుగుతుందనుకోలేదు. నిజం తెలిసిపోతే ఇక మీకు కష్టాలుండవనుకున్నాను. కానీ బాధపడకమ్మమ్మా. ఏది జరిగినా మన మంచికే అనుకోవాలి. మాకు మంచి రోజులు వస్తాయి. నాకే నమ్మకం ఉండాది. ఏంటో ఏ దేవుడికి మీ మీద దయ కలగట్లేదు. అమ్మమ్మ, బాధపడకని చెప్పానా? కట్టం తెలియని వాళ్ళకి కట్టం వస్తే బాధపడాలి. ఈడ గంగమ్మమ్మ ఉండాది. నాను చూసుకుంటాను. నువ్వేం దిగులు పడుకో. నువ్వు వెళ్ళు. జాగ్రత్త. సిద్ధు, జాగ్రత్త నాన్న. అలాగే నానమ్మా, మీరు ధైర్యంగా వెళ్ళండి. సరే. వస్తాను. సరేనానమ్మా. అమ్మమ్మ, ఒక్క నిమిషం. ఏంటమ్మా? ఇప్పుడే వస్తానుండు. దేనికి సిద్ధు ఉండమంది? నాకు తెలియదు నానమ్మా. ఏంటట్టా సుత్తున్నావు? గంగా, ఏమైందమ్మా? ఏమీ లేదు బావగారు. ఇవి అమ్మమ్మవే కదా, ఆవిడకే ఇచ్చేద్దామని. ఇచ్చేయమ్మా. మంగేమన్నా అందా ఏంటి? అయ్యో, నేనే వనలేదండి. నువ్వు తీసుకెళ్ళు గంగా. అవును, అమ్మమ్మ ఇంటికెళ్తుందా? నేను వస్తాను, పద రా. తీసుకో. గంగా, వీటి కోసం వెళ్ళావా? మాకిప్పుడు వీటితో అవసరం లేదు కదా అమ్మమ్మ. తీసుకెళ్ళిపో. తీసుకో అమ్మమ్మ. నాన్న మాట అంటే మాటే అని నీకు తెలుసు కదా. తీసుకో అమ్మమ్మ. పోనీ నాకు మూటివచ్చుగా. పదవే, మీ ఆయన దగ్గరిస్తాను. వద్దులే. నువ్వు మారవే. వస్తానమ్మా. వస్తాను సిద్ధు. పదనానమ్మా, నేను కారు దాకా వస్తాను. ఇటువంటి వెళ్ళొస్తాను. బానే ఉంది. మనం ఎన్ననుకున్నా జరగాల్సిందే జరుగుతుందిలే. అది ఇప్పుడే తెలిసిందా? నీకు తెలిసినట్టే ఉందిగా. తెలియాలిగా. తెలుసుకో. తప్పించుకున్నావని సంబరపడుకో. నేనేమైనా చేస్తేనే కదా ఆంటీకి అకృతి పడి దొంగలతో చేతులు కలిపింది. అబ్బచ్చా, నీకేం తెలియదు మరి. నాకేం తెలుసు? మంగమ్మ, రాత్రి నీ చేతికి ఆ మూట ఇచ్చింది మేము. అంటే అమ్మమ్మ నేనే. ఊరుకోదు, అరుస్తుంది. దీని బుద్ధి చూసాం కదా గురువా. ఓ మూట దీనికి పడద్దు. ఆ దొంగ మీరేనా? నీ దొంగ మొహం చూపించడం కోసం కావాల్సి వచ్చింది. ఏదైతేనే మామయ్య గారితో చేసిన ఛాలెంజ్ నిలబడిందిగా. ఇంకా ఒప్పుకోలేదు కదా. ఆ రోజు వస్తాది. నానే తెస్తాను. అన్నవన్నీ జరగవు. జరుగుతాయి. జరిపిస్తా. ఓకే, ఆల్ ది బెస్ట్. అబ్బా, నీ నోట్లో ఎప్పుడు ఈ పలుకు రాలేదు. వచ్చినదంటే నువ్వే చెప్పినావంటే నేనే గెలిచేతా. ఇది కన్ఫర్మ్. సరే, గెలువు. చప్పట్లు కొడతాను. మళ్ళీ మంచి మాటే వచ్చింది. డౌటే లేదు.
మంగా గేలి చేస్తా చూద్దాంలే చూడు